మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియా స్లాట్స్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ మన టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. నమస్తే. డబ్బు ఎవరిని చూడదు. అమ్మని, నాన్నని, అక్కని, అన్నని, తమ్ముడు, స్నేహితుడు ఎవరు ఉండదు డబ్బుకి. ఒక ఫ్రెండ్షిప్ నిలబడాలన్నా డబ్బే, ఒకరి ఇద్దరి మధ్య నాశనం అవ్వాలి అన్నా డబ్బు. డబ్బుకి అంత పవర్. అంటే ఈ సంస్కృతి ఈ మధ్య వచ్చింది, ఇది వరకు లేదండి. ఇది వరకు స్నేహం అంటే స్నేహమే, మనిషి మనిషిని ప్రేమించేవాడు. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఉంటేనే ఆప్యాయత. స్నేహం వరకు మనం పక్కన పెడితే, ఆస్తి కోసం తండ్రిని చంపడం, లేకపోతే తండ్రి చనిపోతే తలకొరివి పెట్టకుండా రావడం, తమ్ముడికి ఇచ్చారు ఆస్తి నాకు ఇవ్వలేదు, అక్కకి ఇచ్చారు ఆస్తి నాకు ఇవ్వాలి, ఈ తలకొరివి పెట్టకపోవడమే చాలా బాధాకరం అనుకుంటే, ఒక కొడుకు అన్యాయంగా అమ్మని నాని ట్రాక్టర్ తో గుద్దుకుంటూ చంపడం అనేది అబ్బో, అసలు అది చూస్తేనే ఊహించుకుంటేనే మనకు. వాళ్ళ అమ్మని చచ్చే వరకు వదలలేదంటే వాడు అసలు మనిషేనా? వాళ్ళ అమ్మ ప్రాణం తెగించి బిడ్డకు ప్రాణం పోస్తే ఈ రోజు ఆస్తి ప్రాణం తీస్తే ఎందుకు అవుతున్నారమ్మా ఇలా? అదేనండి మీరు అన్నట్టుగా. మళ్ళీ డబ్బు అంటే ఈ ప్రపంచంలో డబ్బులు మనం పుట్టాక డబ్బులు వచ్చాయా, డబ్బులు ఉన్న తర్వాత మనం పుట్టామా అనేది తెలియదు. సో జనరల్ గా అయితే మనం పుట్టాకే ఈ డబ్బులు అనేవి వచ్చాయి. ఇంతకు ముందు డబ్బులు అనేవి లేవు. ఆ డబ్బులు అనే దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే, ప్రాణాల కంటే ఎక్కువ డబ్బులు. ఏం చేసైనా సరే నాకు కావాల్సిన ఆస్తి రావాలి, నాకు కావాల్సిన డబ్బులు రావాలి. ఎదుటి వాళ్ళను చంపి ప్రాణాలు తీసైనా కూడా నాకు కావాల్సింది నేను తీసుకోవాలనే ధోరణిలోనే ఉన్నారు. కానీ తల్లి తండ్రిని వాళ్ళు అంటే కనీ పెంచి నవమాసాలు మోసి కనీ పెంచి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్న ఈ భూమి మీదకి తీసుకొచ్చింది అనేది మర్చిపోయి, మీరు అన్నట్టుగా విజయనగరం జిల్లాలో జరిగిందండి ఇది. సో తల్లి తండ్రి యాక్చువల్గా వాళ్ళు ఆ తల్లి తండ్రికి ఒక తమ్ముడు, ఈ అబ్బాయి అన్న, చెల్లి ఏంటంటే అన్ఫార్చునేట్ గా హస్బెండ్ చనిపోయాడు. ఆ హస్బెండ్ చనిపోతే ఆమెకు ఒక అబ్బాయి అమ్మాయి. సో తల్లిదండ్రి దగ్గరే వచ్చి పెరుగుతుంది. ఈ కుర్రోడికి ఈ పని చేసిన అబ్బాయికి రీసెంట్ గా పెళ్లి చేశారు. అత్తమ్మగారితో మామగారితో పడక వాళ్ళిద్దరు అబ్బాయి వేరే కాపురం పెట్టేశాడు. అయితే ఇతనికి దాదాపు ఈ తండ్రికి 20 లక్షల అప్పు ఉందట. అప్పు ఇతనికి పాపం ఉండేది ఓన్లీ 80 సెంట్ల భూమి మాత్రమే. ఆ 80 సెంట్ల భూమి ఉంటే అందులో కూడా 50 సెంట్ల భూమి అబ్బాయికి రాసేసాడు. 30 సెంట్ల భూమి ఉంటే కూతురు, ఎందుకంటే ఆమె అదేంటి హస్బెండ్ పోయి వీళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి, అమ్మ ఈ 30 సెంట్ల భూమి నీవు తీసుకొని ఆమె పేరు మీద రాసి, ప్లస్ నాకు 20 లక్షల అప్పు ఉంది, ఈ అప్పు నువ్వు మెల్లమెల్లగా తీసుకోమని చెప్పాడు. ఈ అమ్మాయి కూడా అలాగే చేస్తూ వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఈ అబ్బాయికి ఏంటంటే, అది కూడా చెల్లి పేరు మీద ఎందుకు రాసావు, నాకు రావాలి అనేసి గొడవలు మొదలైన తర్వాత అతను చెప్పాడనమాట, కాదు బాబు నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చాను, ఇందులో 30 సెంట్లలో చెల్లి అప్పులు తీర్చేసి తనకు హస్బెండ్ లేడు కాబట్టి తను బతుకుతుంది అన్నాడు. సో ఆ కక్ష మనసులో పెట్టుకొని 2 రోజుల కిందట పాపం వాళ్ళు పొద్దునే పొలం పనులు చేసుకుంటూ ఉన్నారు ఇద్దరు. అంటే వాళ్ళు దురదృష్టవశాత్తు చుట్టూ కనుచూపు మేరలో ఎవరూ లేరండి. వాళ్ళిద్దరు పని చేసుకుంటూ పాపం పొలం పనులు చేసుకుంటే ట్రాక్టర్ తీసుకెళ్లి ఫస్ట్ తండ్రిని విచక్షణ రహితంగా ఊహించుకోలేదు. సరే కొడుకేదో నాకు సాయం చేయడానికి వస్తున్నాడని అనుకున్నారే గాని వెంటాడి చంపేశాడు. తల్లి భయంతో పరిగెత్తుతుంటే ఆమెను కూడా ఇట్లా ముక్కలు చేసేసాడండి. చూడండి, మనకు ఒక డౌట్, మరి అంత కిరాతకంగా తండ్రి చంపితే ఎవరు లేరంటే, ఆ ట్రాక్టర్ సౌండ్ చాలా ఎక్కువ పెట్టేశాడు. జనరల్ గా ట్రాక్టర్ సౌండ్ చాలా భయంకరంగా ఉంటే వినపడదు. ఆ హోరులో ఎవరికి వినిపించలేదండి. భయంకరంగా చంపేశాడు అనమాట. చంపేసి ఏం చేశారంటే, తనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, నేను మా అమ్మని నాన్నని చంపేశానని చెప్పేసి. పిల్లలు కడుపున పుట్టిన పిల్లలే తండ్రికో ఆస్తుల కోసము డబ్బుల కోసము చంపేస్తూ ఉంటే ఆ తల్లి తండ్రి ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? డబ్బులకున్నంత ప్రాధాన్యత డబ్బులు ముఖ్యమే కానీ వాళ్ళకి నిన్ను కనే పెంచిన తల్లిదండ్రులు అనేది కూడా ఆలోచించకుండా అతి కిరాతకంగా అలా చంపుతున్నప్పుడు ఏమాత్రం ఒక్క క్షణం కూడా వీళ్ళు మా అమ్మ నాన్న కదా కూర్చొని మాట్లాడుకుందాము అనేది ఒక్క నిమిషం కూడా అబ్బాయి ఆలోచించకుండా చంపేశాడు. 22-23 ఇయర్స్ అండి అబ్బాయి కూడా. ఎంతో భవిష్యత్తు ఉన్న అబ్బాయి అలాంటికి అంత క్రూరమైన ఆలోచన వచ్చి అతడు ఏదో పోట్లాడేసి కోపంతో చేసింది కాదండి, ఇదంతా ఆల్రెడీ ప్లాన్డే ఉంటది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒకవేళ ఇంట్లో గొడవ జరిగితే వెంటనే నువ్వు అది చేయలా,
ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది అన్నమాట. అంటే డబ్బులు అనేది మనుషులకి మీరు అన్నట్టుగా ఈ ప్రపంచంలో డబ్బులకు ఉన్నంత విలువ మనుషులకు ఉండటం లేదు. డబ్బులు ఉంటే చాలు. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలి అంటే డబ్బే, ఇద్దరిని బాగా కలపాలి అన్నా డబ్బే. ఇదే కాకుండా అమ్మా మొన్న జరిగింది, ఆ కొడుకు తల్లిని పచ్చి బూతులతో తిడుతూ. అవును, అసలు ఎక్కడి పోతుంది సమాజం? అదే చెప్తున్నానండి, డబ్బులే. డబ్బులు మీరు డబ్బులు ఇస్తే, డబ్బులు ఉంటే ఏదైనా సరే మంచి సత్సంబంధాలు ఉంటున్నాయి. డబ్బులు అనేది లేకపోతే, అంటే ఈ డబ్బులు అనేది, ఈ డబ్బులకు ఉన్నంత ప్రాముఖ్యత ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు రావడానికి కూడా ఇదే కారణము. ప్రతి ఒక్క ఆస్తి తగాలు, ప్రతి ఒక్కరి దానికి ఇదే మూల కారణం డబ్బులు. కానీ ఇది శాశ్వతం కాదు. మన రక్త సంబంధము, మనం కూర్చొని మాట్లాడుకుందాము. డబ్బుల కంటే మన మనుషులు ముఖ్యం అనేది ఎవరు ఆలోచించుకోవటం లేదు. ఎథిక్స్ అనేది ఏం లేదు. ఏది అంటే నువ్వు డబ్బులు ఇస్తే నాకు మంచి, లేకపోతే లేదు. ఇట్లాంటి దాంట్లో ఫ్రెండ్షిప్ కూడా చాలా చెడిపోతుంది. మీరు అంటే డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళని ఒకలాగా, అంటే మీ అపియరెన్స్ చూసి, మీ డాపు దర్పం చూసి కొంతమంది వాళ్ళ టాలెంట్ ను గుర్తించకుండా వాళ్ళని గౌరవించే వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశాను. అంటే కొంతమంది కొన్ని కోట్లున్నా, మనకు ఉదాహరణ మన నారాయణమూర్తి గారి వాళ్ళ మిసెస్ కొన్ని కోట్లు ఉన్నాయి ఆమెకు, కానీ ఆవిడ ఎంత సింపుల్ గా ఉంటారంటే అంత సింపుల్. సుధామూర్తి గారు, ఆవిడకి ఎంతమందికో ఆమె మోటివేషన్ చేస్తారు. పెద్ద ఆవిడ అంత. మరి ఆవిడని చూస్తే నిజంగానంటే నారాయణమూర్తి గారిని పక్కన పెట్టుకొని, ఆవిడ మైక్రోసాఫ్ట్ ని పక్కన పెట్టుకొని, నిజంగా ఆమెను ఒక వ్యక్తిగా చూస్తే ఆమె దగ్గర అసలు ఆమెను చూసి డబ్బులు ఉన్న ఆవిడే అని అనుకోరు. ఎవరికి తెలియదు. అంటే అతనితో కంపేర్ చేసుకొని అతని ఫ్యామిలీకి సంబంధించిన ఆవిడ అంటేనే ఈవిడకి దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయని. మరి ఆవిడ ఎలా ఉన్నారండి? అంటే డాబు దర్భం చూపిస్తేనే మీరు మనుషులకు విలువ ఇస్తున్నారు. మరి ఆవిడకి కూర్చొని తింటే కూడా తరతరాలకు తరగని ఆస్తి. ఎంత సింపుల్ గా ఉంటారంటే ఆవిడ, అంత సింపుల్ గా ఉంటారు. చెప్తున్నాను అంటే డబ్బులు అనేది మనుషులకు అంత ప్రాధాన్యత అయిపోయింది. డబ్బులకు ఉన్న విలువ మనుషులకు ఇవ్వటం లేదు. అది మరి ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో ఏమో తెలియట్లేదండి. పద్ధతి పాడు ఏమి లేదు. డబ్బులు ఉంటే మర్యాద, డబ్బులే అంటే చాలా మంది నేను పెళ్లిళ్ళల్లో కూడా చూసానండి. వాళ్ళ దాపు దర్భం చూసి అదేంటి వాళ్ళకు మర్యాదలు చేయడము. పాపం ఏదో లేని వాళ్ళు ఉన్నంతలో కాస్త మంచిగా తయారై వస్తే వాళ్ళను అదేంటి వాళ్ళను అగౌరవపరచడము, చిన్న చూపు చూడడము. అంటే పెద్ద హాల్లో చైర్స్ లో కూర్చుంటే కూడా నేను చూసాను. నేను మన ఒక పెళ్లికి వెళ్తే పాపం పిలిస్తే వాళ్ళేదో ఉన్న దాంట్లో సాధారణంగా తయారై వస్తే వాళ్ళు ముందు కూర్చుంటే, మీరు ఇక్కడ కూర్చోకూడదు, వెనక్కి వెళ్ళి కూర్చోమని చెప్పారండి వాళ్ళకి. ఆవిడ ఎంత ఫీల్ అయిందో. అంటే అలా అయిపోయింది. నీకు అలాంటిది ఉన్నప్పుడు అసలు అలాంటి వాళ్ళని పిలవద్దు కదా. పిలిచి నువ్వు అవమానం చేసినట్టే కదా. అంటే డబ్బులు అనేది అంత ప్రాధాన్యత అయిపోయింది. సో మనమందరం, మీరు నేను ప్రతి ఒక్కరూ ప్రపంచంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బుల కంటే ముందు మనుషులు ముఖ్యము. మనుషులు అంటే డబ్బులు ఇవాళ పోతే మనం రేపు సంపాదించు, మనిషి మధ్యలో సత్సంబంధాలు తెగిపోతే అది మళ్ళీ రావు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. థ్యాంక్ యూ.